వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్ ఉంది. మనకు డిఎస్సికి పై అభ్యంతరాల వెల్లువ అంటూ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. డిఎస్సికి సంబంధించి అయితే కొంత అభ్యంతరాలు, మళ్ళీ అంటే ఫైనల్ కీకి సంబంధించి కూడా అభ్యంతరాలు వెళ్ళినాయి. యాక్చువల్లీ మనకి ఏంటంటే ప్రైమరీకి ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ తీసుకున్నారు, కానీ ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత ఎలాంటి ఆబ్జెక్షన్స్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు. కానీ పెద్ద ఎత్తున అభ్యర్థులు వెళ్ళి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఆన్సర్ను చూపెట్టి ఇట్లా ఉన్నప్పటికీ కూడా మీరు ఫైనల్ కీలో ఎట్లా ఇస్తారని ప్రశ్నించడము, తర్వాత అధికారులు కూడా కొంత మరి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని నిపుణుల కమిటీకి నివేదిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మరి రివ్యూ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఫైనల్ కీలో కూడా మరి ఏమైనా మారుస్తారా లేదా అనేది మనం చూడాలి. అది లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి డిఎస్ సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. పాఠశాల విద్యాశాఖ అంటే ఫైనల్ కీకి సంబంధించి అభ్యంతరాల వెల్లువ అంటూ మనకు వార్త చూడొచ్చు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు. జనరల్ ర్యాంకు జాబితా అయితే మనకు లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుంటే 100% మనకు క్లియర్ ఉంటే కనుక ఇప్పటికే మరి జనరల్ జాబితాకి సంబంధించి ఏర్పాట్లు దాదాపు చేసుకుంటున్నారు పాఠశాల విద్యాశాఖ. కానీ మళ్ళీ ఇప్పుడు అబ్జెక్షన్స్ వెళ్ళేసరికి కొంత నిపుణుల కమిటీకి మరొకసారి తుది కీని కూడా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వందల మంది అభ్యర్థులు అయితే ఏకంగా మరి టెక్స్ట్ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకొని వాటిలో ఉన్నటువంటి ఆన్సర్స్ని మేము గుర్తించినప్పటికీ మరి వాటిని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు తుది కీలో అనేది ఇక్కడ అభ్యర్థులు వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఈ నెల 6వ తేదీన మనకి ఫైనల్ కీని విద్యాశాఖ వెల్లడించింది. రాత్రి మొత్తం 109 ప్రశ్నల జవాబులను మార్చడం జరిగింది. ఒక 59 ప్రశ్నలకు అరమార్కు చొప్పున కలిపింది. తర్వాత ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత మనకు 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి. సోమవారం రోజు మళ్ళీ సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాదు ఈ జిల్లాల నుంచి అయితే అభ్యర్థులు వెళ్ళి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి తుది కీని వెల్లడించిన అనంతరము అభ్యంతరాలు స్వీకరించామని చెప్పినప్పటికీ కూడా మరి వీళ్ళ నుంచి కొంచెము వెళ్ళడం, రిప్రజెంటేషన్ వెళ్ళడంతో వారు కూడా తీసుకొని రివ్యూ కమిటీకి మేము ఇస్తాము, వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో మరి వెయిట్ చేస్తామని చెప్పడం జరిగింది. మేబీ ఇవాళ రివ్యూ కమిటీకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే అభ్యర్థులు ఇక్కడ ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది కీలో ఎందుకు మార్చారనేది ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని జవాబునే కదా మేము పెట్టింది, మరి తుది కీలో వాటిని ఎట్లా తప్పు చూపిస్తారు? టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మేము కరెక్ట్గా పెట్టినాము, మరి ఎందుకు మీరు తప్పుగా చూపిస్తున్నారనేది ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఉదాహరణకు అక్కడ వీళ్ళు అడిగారు, టెట్లో తెలుగు విభాగంలో ఇచ్చిన ప్రశ్న ఏకాదేశం అనగా ఒక ప్రశ్న ఇచ్చారు. దానికి అక్కడ ఏమిచ్చారు? ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది అక్కడ సరైన జవాబని ఇచ్చి దానికి మార్క్ ఇచ్చారు. డిఎస్సిలో ఇక్కడ ఏమడిగారు? ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చేరడాన్ని ఇలా అంటారు అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. అయితే ఫైనల్ కీలో ఏమిచ్చారు వీళ్ళు? ఆదేశము సరైన జవాబని విద్యాశాఖ చూపింది. కానీ తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో మేము ఏకాదేశం అని ఉంటే దాన్ని మేము ఇక్కడ ఆన్సర్ ఇచ్చాము, మరి ఇప్పుడు ఏది పరిగణలోకి తీసుకుంటారు అనేది వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే రివ్యూ కమిటీ లేదా నిపుణుల కమిటీ వాస్తవంగా ఇది తేలుస్తుంది, అంటే దీనికి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు మరి టెక్స్ట్ బుక్ను కరెక్ట్గా బేస్ చేసుకోవచ్చా లేదా అనే దాని మీద కొన్ని మనకి సూచనలు అయితే వచ్చే అవకాశం ఉంది, చూడాలి. ప్రాథమిక కీలో జవాబు సరిగ్గానే చూపారని, తుది కీలో మార్పు చేసి తమకు అన్యాయం చేశారని ఇక్కడ అడుగుతున్నారు. ఒక్కొక్క మార్కు అరమార్కు కూడా మరి విజయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మా డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలని వీళ్ళు అడుగుతున్నారు. తుది కీపై అభ్యంతరాలు రావడంతో డిఎస్సి టెట్ మార్కులు కల్పించే జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. మనకు వారం రోజుల్లో ఈ జిఆర్ఎల్ ఇస్తామని తుదికి వెల్లడించిన సందర్భంగా అధికార వర్గాలు చెప్పినప్పటికీ ఇది మరింత ఆలస్యం అవుతుందని అయితే భావిస్తున్నారు. మరొక వెలుగు పేపర్లో మనం చూస్తే ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు డిఎస్సి ఫైనల్ కీలోని తప్పులు ఇవాళ రీచెక్ చేయనున్న రివ్యూ కమిటీ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాల్లోని అంశాలను పరిగణలోకి తీసుకోలేదు అని వారు ఆరోపిస్తున్నారు. మరి ఎడ్జిటి క్వశ్చన్ పేపర్లో పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2 క్వశ్చన్లు ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చాయని, వాటి ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా పేర్కొన్నారని వివరించారు. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా అక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
రివ్యూ కమిటీకి పంపిస్తామని అధికారులతో వెల్లడించారు. మంగళవారం వాటిని కమిటీ రివ్యూ చేయనుంది. డిఎస్సిలో ఇక్కడ ప్రతి మార్కు కీలకంగా మారడం, 5-6 ప్రశ్నల్లో తప్పులు దొల్లడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్ కీ రిలీజ్ చేస్తే అందులో ఒక్కో సెషన్కు ఒక్కో క్వశ్చన్ పేపర్ కేటాయించినందున మొత్తం మనకి 109 కీలను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో మొత్తం 59 క్వశ్చన్లకి మార్కులు యాడ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా సబ్జెక్టులు, మీడియం వారీగా మనకు మెరిట్ లిస్టులు అయితే రానున్నాయి. మరొక వైపు టెట్ వివరాల ఎడిట్కు ఇంకొక అవకాశం అంటూ ఇంకొక వార్త మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. డిఎస్సి దరఖాస్తుల్లో కొందరు అభ్యర్థులు పొందుపరిచిన టెట్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకటన మనకి సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసము డిఎస్సి దరఖాస్తుల్లో టెట్ వివరాలను ఎడిట్ చేయడానికి వీలుగా మరొక అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు 2 రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు డిఎస్సి తుదికీలో తప్పులు దొరికినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ తప్పుల్ని సరిదిద్ది తాజాగా మళ్ళీ తుదికీని విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు డిఎస్సి పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థులు అయితే పాఠశాల విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ మీద వస్తున్నటువంటి అభ్యంతరాలు, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్. మరోవైపు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే మనకు 4 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. స్పెషల్ డ్రైవ్ పేజ్తో మరొకసారి అవకాశం ఇచ్చారు. అయితే అది కూడా యాక్చువల్లీ మనకి 9th సెప్టెంబర్కే క్లోజ్ కావాలి, కానీ ఒక 2 days ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రకటించడం జరిగింది. దోస్తు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 11 వరకు పెంచుతున్నట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా 400 చెల్లించాలని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లకు సైతం ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. 10వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్ సీట్లను అయితే మనకు కేటాయించనున్నారు. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్.